సో ఇప్పుడున్న పద్ధతిలో ఎటువంటి ఎక్విప్మెంట్స్ వాడుతూ ఉంటారు? స్పెసిఫిక్గా ఏ ప్రొసీజర్స్ అయినా కూడా ఇప్పుడు లెస్ ఇన్వేజివ్ అంటాం. అంటే రిజల్ట్ రావడానికి బాడీని లెస్ డ్యామేజ్ చేసి ఫాస్ట్ రిజల్ట్ రావాలి మనం ఏ ఎక్విప్మెంట్ వాడినా కూడా. ఇప్పుడు మనం నోస్ని బోన్స్ కట్ చేయడానికి ముందు కొంచెం క్రూడ్గా కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం మిషన్స్ ఎట్లయితే మన రంపం పెట్టి కట్ చేయడానికి స్మూత్గా మిషన్ పెట్టి కట్ చేయడానికి ఎట్లా ఉంటుంది, గోడకి మనం సుత్తి కొట్టడానికి మిషన్ పెట్టి చేయడానికి. సో అట్లా మాకు కూడా డివైస్ వచ్చాయి ఇప్పుడు. స్మూత్గా చాలా లెస్ ట్రమాటిక్గా మనం బోన్స్ రీషేప్ చేయగలుగుతాం. సేమ్ కార్టిలేజ్ కూడా అంతే చూసుకొని రీడ్రేప్ చేసుకుంటాం. సర్టెన్ థింగ్స్ సేమ్ ఉన్నాయి. నోస్ వరకు వచ్చేసరికి టెక్నాలజీ వైజ్గా మేజర్ అప్గ్రేడేషన్స్ లేవు. ఒక బోన్ కటింగ్లో కొంత టెక్నాలజీ ఉంది. టెక్నిక్స్ మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వి అండర్స్టూడ్, అంటే ఎట్లా బిహేవ్ చేస్తుందని చెప్పేసి. సో దానివల్ల మన అవుట్కమ్స్ని కంట్రోల్ చేయడానికి చేయగలుగుతాం తప్ప యాజ్ సచ్ రెస్ట్ ఆఫ్ ద బాడీలో ఉన్నట్టు నోస్లో సూపర్ అడ్వాన్సెస్ ఏం రాలేదు. టెక్నాలజీ పర్స్పెక్టివ్లో సాఫ్ట్వేర్స్ వచ్చాయి, ఇది సిమ్యులేట్ చేస్తుంది. ఈ నోస్ మీకు ఇచ్చే సర్జరీ చేస్తే సిమ్యులేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీకు సిమ్యులేషన్స్ ఇప్పుడు మీకు ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది. మీ ఫోటోని ఏమంటే వాడు సీతలాగా రాముడిలాగా. సో సేమ్ ఏఐ ఇస్ దేర్ వన్ నోస్. నియరెస్ట్ మ్యాచ్ రావచ్చు కానీ ఎగ్జాక్ట్ మ్యాచ్ మనం చేయలేము, ఎందుకంటే మనం ఇది ఎలాస్టిక్. మెయిన్ సర్జరీ ప్రొసీజర్ బట్టి అదొక రఫ్ డిజైన్ ఇస్తే అందులో మనం పాసిబుల్ ఎంత రావచ్చు అని చెప్పడానికి తప్ప అది కాంక్రీట్ గా ఇదే వస్తుందని మాత్రం 100% చెప్పలేము. మేబీ 90% ఛాన్సెస్ అయితే ఉంటాయి, 70 to 80%. బికాస్ ప్రిడిక్షన్ కదా, ఏఐ ప్రిడిక్షన్. మన స్కిన్ టెక్స్చరు ఎలాసిటీ మనం ఏఐలో మనం ఇంటిగ్రేట్ చేయలేం. థిక్ నోసా లార్జ్ నోసా లోపల కార్టిలేజ్ ఎట్లుంటుందో ఏ ప్రిడిక్ట్ చేయలేం. అది మీరు చేసిన సర్జరీకి 90% 99% ఎస్ వాళ్ళు అనుకున్న నోస్ మీరు అందించగలరా? నోస్కి వచ్చేసరికి అంత పర్సెంటేజ్ మనం రీచ్ అవ్వలేము ఒక నోస్లో. ఎందుకంటే నోస్ బిహేవియర్ మనం సర్జరీ అనుకున్న స్టెప్స్ చేసినా కూడా హీలింగ్ ప్రాసెస్లో డిఫరెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కార్టిలేజ్ కొంత మనం ఎగ్జాక్ట్గా మనం బిహేవ్ చేసినట్టు చేయకపోవచ్చు. సేమ్ అదే 70 to 80% కనుక మ్యాచ్ చేయగలిగితే మన పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్, ఇట్స్ అ వెరీ గుడ్ రిజల్ట్. హౌ మెనీ అప్రిషియేషన్స్ యు గాట్ ఫ్రమ్ దట్ సర్? నోస్ ఈజ్ అ మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీ అండి రైనోప్లాస్టీ అనేది. ఎందుకంటే వాళ్ళు అందుకనే కన్సల్టేషన్ అప్పుడే వాళ్ళ మైండ్లో ఏముందో మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అన్లెస్ ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ మైండ్, ఐ కెన్ టెల్ హౌ మచ్ ఐ కెన్ రీచ్ దర్. మీ మైండ్లో ఒక ఫిగర్ ఉంది, ఒక మైండ్లో ఒక ఎక్స్ నెంబర్ ఉంది. ఆ నెంబర్ తెలియపోతే నేను ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ టు రీచ్. నేను మాట్లాడిన ఆ 30 minutes మీ మైండ్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి, దానికి రియలిస్టిక్గా సర్జికల్గా ఎంత పాసిబుల్ రీచ్ అవ్వతాం. ఐ ఆల్వేస్ గివ్ అ పర్సంటేజ్. ఐ మైట్ మీట్ యూ 60 to 70% ఆఫ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. మీ పర్టికులర్ కండిషన్కి బాగా బల్బస్ థిక్ స్కిన్ ఉంది, వాళ్ళ రిజల్ట్స్ కొంచెం తక్కువ ఉంటాయి. వి టెల్ దెమ్ దట్ మీకు 40 to 50% రిజల్ట్ వస్తుంది. థిక్ నోసెస్ ఉంటాయి కొంతమందికి జెనెటికల్గా. సెబేషియస్ అంటే వాళ్ళ సెబేషియస్ అంటే ఎక్కడైతే స్వెటింగ్ ఎక్కువ ఉంటుందో, స్వెట్ గ్లాండ్స్ థిక్ ఉండడం వల్ల స్ట్రక్చర్ థిక్ ఉండేసరికి లోపల మనం ఎంత ఫైన్గా చేసినా బయటికి షార్ప్నెస్ రాదు. థిన్ స్కిన్ ఉందనుకోండి, స్పెషల్గా కాకేషియన్స్ అంటే వెస్ట్రన్ కంట్రీలో షార్ప్ నోస్ ఉంటుంది. రష్యన్స్ చూస్తే ఇట్లా గీసినట్టు ఉంటుంది బికాస్ ఆఫ్ ద థిన్ స్కిన్. మనం లోపల స్ట్రక్చర్ అంతే షార్ప్ తయారు చేసినా కూడా బయట స్కిన్ థిక్ ఉండేసరికి కనపడదు. సో అందుకనే ఆ స్కిన్ థిక్ టెక్స్చర్ని బట్టి వాళ్ళ ప్రిపరేషన్ బట్టి విల్ గివ్ దెమ్ సర్టెన్ బేసిక్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. దానికి మ్యాచ్ అయితే చాలా.